గ్రహస్థితి కనుక చూసుకుంటేనండి వీళ్ళకి మీనరాశిలో శని ఉన్నారండి, గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో అంటే 2వ స్థానంలో ఉన్నారు, రాహు వచ్చేటప్పటికి కుంభరాశిలో, కేతు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే ఓవరాల్గా వీళ్ళకి ఎలా ఉంటుంది, 2 ముక్కల్లో కనుక మనం చూసుకుంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం కాన్సెప్ట్లో కనుక చూసుకుంటే వీళ్ళకి ధనలాభం, విత్త సమృద్ధ్యం, వైరం. అంటే ఏం చెప్తుంది, శని వల్ల ధనలాభం వస్తుంది, రెండోది గురువు వల్ల విత్త సమృద్ధం, సంపద వృద్ధి చెందుతాయండి. అంటే ధనం వస్తుంది, వచ్చినది కూడా వృద్ధి చెందుతుంది, డెవలప్మెంట్ ఉంటుంది. రెండండి, కాబట్టి ధనం వస్తే ధనం వెంటనే పోతుంది, ధనం నిలబడదు, ధనం వచ్చి దగ్గర స్టే అవుతుంది. సంపదలు, ఇల్లు కొనుక్కోవటం, బంగ్లాలు కొనుక్కోవటం, కార్లు కొనుక్కోవటం, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళటం, ఇలా అన్ని విషయాల్లో బాగుంటుంది. రాహు 10th హౌస్లో ఉండటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంతమందికి గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ బట్ వేరే విషయంలో ఇలా అక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. అంటే గొడవలు వచ్చినంత మాత్రమే ఉండేది ఏం అవసరం లేదు, ఎందుకంటే 10th హౌస్లో రాహు యోగ్యతను ఇస్తాడండి, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా యోగ్యతను ఇస్తాడు, కాకపోతే గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతేనండి, ఈ విషయం ఈ 3-4 ముక్కలు కనుక వాళ్ళకి అర్థమైతే మిగతా అన్ని విషయాల్లో బాగుంది. వచ్చేటప్పటికి కేతు వచ్చేటప్పటికి 4వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంకి సంబంధించిన విషయాల్లో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ విధంగా ఇంకా సపోర్ట్ రాకుండా ఆ విషయంలో, అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి, సపోర్ట్ రాకుండా ఉండే విధంగా ఉంటుంది. బట్ ఓవర్గా ధనలాభం, విత్త సమృద్ధి, ఈ 4 ముక్కలకు అర్థమైతే ఇంతే. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం, ఆదాయ వ్యయం చెప్పుకున్నాం, వీళ్ళకి ఎలా ఉంటుందో. ఆదాయం 11, రాజ్యపూజ్యం వ్యయం వచ్చేటప్పటికి 5, రాజ్యపూజ్యం 1, అవమానించే వాళ్ళు ఉంటారు. ఈ 4 ముక్కలలోనే మొత్తం టోటల్ ఇయర్ అంతా ఉంటుంది మనం చెప్పుకోవాలి. మన డీటెయిల్డ్ కనుక చూసుకుంటే 11th హౌస్లో వచ్చే 2.5 సంవత్సరము వృషభ రాశి వాళ్ళకి శని అత్యంత ఉత్తమమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. అత్యంత ఉత్తమ ఫలితం. అంటే కొంతమందికి ఏమంటారు, శని పట్టుకుంటారని మనం మేషరాశిలో చెప్పుకున్నాం, ఏలినాటి శని. వీళ్ళకి శని అదృష్టాన్ని ఇస్తున్నారు వృషభ రాశి వాళ్ళకి.